హైరా. నమస్తే అంకుల్. ఏరా అజయ్, ఈ గొడవలు ఆపవా? అయినా ప్రొఫెసర్ని కొట్టడం ఏంట్రా? నేను ఫోన్ చేయకపోతే సస్పెండ్ అయ్యిండు వాడికి తెలుసా? పెను నువ్వైనా చెప్పరా వాడికి. మేం చదువుకున్న రోజుల్లో ఇదే గొడవలు, ఇప్పుడు అలాగైతే ఎలా? అయినా నీకు వాడికి ఏంట్రా గొడవ? ఏం లేదు అంకుల్, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడాం. సార్ బ్యాట్ తగిలింది సార్. ఎంపైర్ సార్ అవుట్ అన్నారు కదా. ఏ లేదురా, బ్యాట్ తగిలింది బే. నీకు బ్యాట్ పట్టుకోవడమే రాదు, పెద్ద విరాట్ కోహ్లీలో ఆర్గ్యూ చేస్తావేంట్రా? ఏమన్నావురా? అవుట్ అంటే అవుట్. అలా జరిగిందన్నమాట. అవును అంకుల్. జాగ్రత్త, ఇలాంటి చిన్న చిన్న గొడవలే రేపు పెద్దవవుతాయి. అర్థమైందా? అర్థమైంది అంకుల్. ఓం మలయాళ భగవతే అమ్మే, ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా తల్లి. ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా, ఈ తమలపాకులో ఏమీ కనిపిస్తుంది చూస్తాము రండి. చూడండి. ఏం కనిపించట్లేదండి. బాగా చూడమ్మా, కనిపిస్తుంది చూడు. అబ్బే ఏం కనిపించట్లేదండి. నీ బొందరా రే. ఇప్పుడు చూడు, మీ ఆయన సింగపూర్ లో పక్కన సైనా అమ్మాయి కనిపిస్తుండాడా? కనిపిస్తుండాడు చూడు, బాగా చూడు. అమ్మా, నువ్వుదా పతివ్రత అయ్యుంటే, మీ ఆయన ఏక పతివ్రతుడు అయ్యుండుంటే నీకన్నీ కనిపిస్తాది. బాగా చూడు. అమ్మో, మా ఆయన కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనిపించినదా? కనిపించినదా? భగవతే అమ్మే, అమ్మే దైవమే, ఎల్లామే నీ గరుణ, నీ గరుణమ్మా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు, ఏమి కనిపించినది నీకు? అర్థమైనదమ్మా, అర్థమైనది. మీ అబ్బాయి కనిపించినాడు కదా, వాడి తల మీద శనివాడు కూర్చుండాడు. అవును కదా? కనిపిస్తుండాడా? అవునండి, మా అజయ్ నెత్తి మీద శని భగవానుడు కూర్చున్నాడండి. నమ్మేశావా? కూర్చుండాడు కదా, కూర్చుండాడు కదా. అందుకే పాపం అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్, మీ అబ్బాయి వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్. ఇంకో 3 మాసములలో శని వెళ్ళిపోతుండాడు. అప్పుడు మన గురువు వస్తాడు. ఆ గురువుకి వెల్కమ్ పూజ చేస్తాను. ఇక చూడమ్మా, మీ అబ్బాయి అప్పుడు కింగ్, మీ అబ్బాయి కింగ్ ఆఫ్ ద కింగ్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పారండి. అనుకున్నాను ఏదో ఒక విషయం ఉంటుందని. మా వాడు కింగ్ అయిపోతాడనమాట. చాలా మంచి మాట చెప్పారండి. చెప్పేది నేను కాదమ్మా, అంతా భగవతే అమ్మాలే చెప్పిస్తాంది. చాలా మంచి మాట చెప్పారండి. మీ ఫీజు ఎంత తెచ్చుకోమంటారండి? ఎంతో కాదమ్మా, 2000దా. 2000? ఎంత పెద్ద విషయం చెప్పినాను, అలా ఆలోచిస్తావేందమ్మా? ఇదిగోండి స్వామి, వెళ్ళొస్తామండి. రారా. ఓం క్రీం డ్రీం క్రైం రైం. ఆ శనిని వదిలించుకున్నాను గాని ఈ శనిని వదిలించుకోవటం రంబ కష్టమప్పా. సరే గాని ఇందా పుడుచుకో. ఓం క్రీం డ్రీం రైం క్రైం. ఏంటిది? చిలక జోషం చెప్పే నిన్ను మలయాళ మాంత్రికుడిని చేసింది నేను. 20 రూపాయల కోసం పార్కులు తిరిగేవాడివి, నీకు 2000 ఇప్పించా. అలాంటిది నాకు 500. అయిపోతావు. ఇదిగో 500 నీకు, 1500 నాకు. శానా పైకొస్తావప్పా.
రే ఏమైందిరా రే ఏంట్రా ఈ చెత్త కుప్పదే రాపావు ఆ? ఓహో. అదిరా ఏంటి సిస్టర్ వస్తానిందా రేయ్ అదేరా మా సిస్టర్ అన్నిటికీ సీరియసేనా రాజే ఆ? ఏంటి ఇవాళ గాంధీ హాస్పిటల్లో మా అన్నికి పైల్స్ ఆపరేషన్ రా కంగ్రాట్స్ రా నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ రారా. రే నాకేం పని పాట లేదనుకున్నావా? చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, వెళ్ళిపో. రే శ్యామ్ వెంకీ మీరైనా రండి రా. ఉందా వస్తుందంటావా? ఎలా నీ నేల్స్ ఆపరేషన్ పైల్స్ ఆపరేషన్ రాజే ప్లీజ్ రా. పోరా. ఏంట్రా ఇటు చిన్నపిల్లల్లాగా బస్ స్టాప్కి వచ్చేసా. గాంధీ హాస్పిటలేగా, డాక్టర్ ఉన్నాగా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం, ఓకే? గాంధీ హాస్పిటల్. ఇన్ని రోజుల నుంచి జ్వరంగా ఉంటే చెప్పవా అసలు? ఇప్పుడు ఎక్స్రే తీయించాలి, స్కానింగ్ అన్నీ చేపించాలి పాపకి. అసలు ఎలా మీరు ఇంత నెగ్లిజెన్స్? డాక్టర్ ఏం చెప్తారో ఏంటో. నా కోసం వచ్చేవారా? నువ్వు నా ఫ్రెండ్ అంటే రారా, నేను చూపిస్తాను రారా. అనియా 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 మా ఫ్రెండ్ అజీ వచ్చాడు అనియా. రే పైల్స్ అన్నావు, మరి మూతికా బ్యాండేజ్ ఏంట్రా? పైల్స్ ఏరా, ఫైల్స్ పోయేదాకా టైల్ స్లిప్ అయి పడ్డాడు. అనియా హలో, పేషెంట్ ని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. అనియా వీడొకడు మధ్యలో. అనియా అనియా జాగ్రత్త. మెల్లిగా అనియా 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 మెల్లిగా, అనియా మెల్లిగా. జాగ్రత్త జాగ్రత్త అనియా జాగ్రత్త అనియా జాగ్రత్త అనియా. రే అజయ్, నేను కొంచెం కిందకి తీసుకెళ్ళరా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను. హే, జాగ్రత్త జాగ్రత్త. హే, అనియా అటు కాదు, అనియా ఇటు. రే జాగ్రత్త అనియా. పర్లేదు, అజయ్ మంచోడు అనియా. అనియా అనియా మనమే తట్టుకోలేం, పాపకి ఎలా ఉంటది? పాపం చాలా కష్టం. అవునమ్మా. డాక్టర్, పాపకి ప్రాబ్లం ఏంటి? మీరు ఫస్ట్ స్కాన్ రూమ్కి వెళ్ళండి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ పేషెంట్. రాంబాబు, మావా అజయ్. రే అజయ్, అరే మన అన్నీరా. పోరా. ఈ పేషెంట్ పని అయిపోయింది. అన్నయ్య రే రే అన్నీరా. సొంత అమ్మ నాన్న అన్నదమ్ములు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో మా అన్నయ్యని వాడు సొంత అన్నయ్యలా చూసుకున్నాడు రా. స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చాడు రా మన అజయ్ గడు. గ్రేట్ రా వీడా మన అజయ్ గడు రా. రేయ్ నిన్ను. నువ్వు పట్రా రే రే వద్దురా, నా ప్రాణ స్నేహితుడు అజయ్ ఉండగా మీరెందుకు రా? రే అజయ్ రారా రారా, మన అన్నయ్యని వాటికి తీసుకెళ్ళరా. రారా అన్నయ్య, వద్దనియ ఎమోషన్ అయితే మోషన్ అవుద్ది. వద్దులు వద్దులే వద్దులే రేయ్ భారత్, ఇప్పుడు ఓకేనా? మీ అన్న మానలాగేరా. పని చేసుకోవాలి మరి. హెల్ప్ అని వచ్చావు, నిన్ను ఎలా వదిలేస్తాను రా. పదా నేను తీసుకెళ్తాను, జాగ్రత్త రా. రండి రా, మనం వెళ్ళి మందులు తీసుకొస్తాం. ఇంకా పక్కన ఉంది వైన్ షాప్. సారీ బ్రో, పదా.
రే, 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 చాలు చాలురా. ఆపు ఆపు. వాడు నీకు మీ అన్నకి హెల్ప్ చేసింది చాలరా. చచ్చిపోతాడు రా పాపం మీ అన్నయ్య. అవునండి అవును, లోపల నుంచి బాధ ఉంది కదా, క్లీన్ చేస్తారులేండి, భయపడకండి. ఓకేనా, నేను వచ్చాను కదా. కూల్ కూల్. బాబు తొందరగా కట్టేసాయి, టైం లేదు. అంతా ఓకేనా? అమ్మా అంతా రెడీనా? రెడీ సార్. సార్ ఇదిగో వస్తున్నా. ఎక్కడైతే బాగుంటుందిరా, అక్కడ ఇద్దామా? ఇక్కడ. రే మన టెంట్ కొంచెం దూరంగా వేయండిరా. ఓహో అర్థమైందిరా, పదరా చస్మిస్. అమ్మా నందిని, సార్. ఈయన గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ అమ్మా. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసింది ఇతరేనమ్మా. నమస్తే సార్. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే సార్ని అడుగు. ఓకే డాక్టర్, మన క్యాంపులో దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరికీ అంతా రెడీయా? దగ్గు బాగా పనిచేస్తుంది. 100 రూపాయలు ఇవ్వు. ఫ్రీ కదా సార్? చూడు, దీని రేటు 200, కానీ నీ కోసం 100 రూపాయలకి ఇస్తున్నాను. సార్ అక్కడ డబ్బులు తీసుకోవట్లే కదా సార్? అవి కల్తీ మందులు పోయి మా దగ్గర కూడా ఉన్నాయి, ఇమ్మంటే ఇస్తాం. డైరెక్ట్ ఫ్రీగా పైకి పోతావు, ఇమ్మంటావా? అమ్మవద్దు సార్. ఈ మందు నీకొద్దా? అయితే మెడికల్ షాప్లో 150 అమ్ముకో. 50 లాభం అంటే ఈ రోజు సాయంత్రం ఆ ముందుకు వస్తుంది. ఆ? అర్థమైందా? అర్థమైంది సార్. తీసుకో తీసుకో. తీసుకో. వెళ్ళొస్తాను సార్. మ్మ్. నీకేంటి ప్రాబ్లం? 10 ఇవ్వు, 20, 30, 40, 50, 100 ఇవ్వు, 200. తీసుకెళ్ళు. ఏ జబ్బైనా ఓకే మందు. రండి బాబు ఏ బాయ్స్, రండి. వాట్ ఆర్ యు డూయింగ్? రేయ్ గడిబోల్ దగ్గర డబ్బులు తీసుకుంటారా? బొక్కలేడ కొడతా నీ తల్లి. ఎవరే నీ తల్లి? ఆగండి, నా ఆగండి. తల్లి రండి. చూడు ఇది. రే మీరు మనుషులేనారా? పాపం పేదవాళ్ళు, వాళ్ళ ముఖాలు చూడండి రా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఎలా అనిపించిందిరా? నువ్వే కదరా. రేయ్, సిగ్గుపడాలి రా, సిగ్గుపడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes, come in. చూడండి, ఇది ఫ్రీ మెడికల్ క్యాంప్. మీరు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆర్ ఎల్స్ గో బ్యాక్ విత్ యువర్ మెడిసిన్స్. బట్ మా పరువు మాత్రం తీయకండి. ఇంకోసారి ఇలా కనిపిస్తే నరుకుతా బిడ్డ. ఓ, డర్మి కూల్. ఇంకా 5 గంటల నుంచి జ్వరం అమ్మ, వణికిపోతుందమ్మా. బేబీస్ కండిషన్ ఇస్ సీరియస్. టేక్ హర్ టు హాస్పిటల్ అర్జెంట్లీ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్, వ్యాన్లో తీసుకెళ్తాను సార్. వ్యాన్లో లేట్ అవుద్ది, పట్టదారిలో తీసుకెళ్ళాలి. త్వరగా వెళ్ళి పాపని కాపాడు. ప్లీజ్ సేవ్ హర్. డాక్టర్, డాక్టర్ ఇక్కడ. లోపలున్నారు, కూర్చోండి. ఎమర్జెన్సీ, టైం లేదు. కన్సల్టేషన్ ఫీజు కట్టి కూర్చోండి. యు ఫూల్స్. ఎక్కడికి? నైట్ కూడా ఇవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. డాక్టర్, అనస్థిషియా కూడా డాక్టర్, ఇవ్వండి. పాపకు ఫిట్స్ వచ్చింది డాక్టర్. చూడండి డాక్టర్. డాక్టర్ అతను ఫీజు పే చేయలేదు డాక్టర్. కన్సల్టేషన్ ఫీజు కట్టిన తర్వాతనే పాప లోపల నేను తీసుకురావాలి. ఈ అమ్మ జీవితం పాపకు ఫిట్స్ వచ్చిందని మొత్తుకుంటుంటే ఫీజు అని చస్తున్నారు కదరా. తీసుకో. ఏంటిది? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీ తల్లి పొడిచి పడతా బుద్ధ. త్వరగా లోపలికి తీసుకెళ్ళు. కూల్ డౌన్, కూల్ డౌన్. రండి. తీసుకెళ్ళి. గంట తర్వాత టాక్సింగ్ ఇంజెక్షన్ ఇవ్వండి, మళ్ళీ వచ్చి చూస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. డాక్టర్, పాపకి ఏమైంది? హై ఫీవర్, సివియర్ నర్వస్ బ్రేక్ డౌన్. నౌ షీ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. ఏమైంది తల్లి? ఏమీ కాలేదమ్మా, జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. దండం పెట్టాలంటే ఆ అబ్బాయికి పెట్టు. అతనే మీ పాపని కాపాడాడు. రే ఏంట్రాయుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు ఎందుకు? ఎప్పుడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నీ అలాంటి పేరేంటి బాబు? అజయ్ కుమార్ సార్. వెల్డన్ అజయ్. థ్యాంక్ యూ. వెల్డన్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్.